పెద్దవాళ్ళ కోసము అలాగే ఇక్కడున్న ఆడవాళ్ళందరి కోసము గోపిక పూర్ణిమ గారు ఒక పాట పాడడానికి రెడీగా ఉన్నారు. అంటే ఆ పాట ద్వారా ఒక మంచి అర్థాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. అంటే ఆ పాటని మన జీవితానికి అప్లై చేసుకోవచ్చు. ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అనేది ఆ పాట మనందరికీ తెలియజేస్తుంది. మృదుల చెప్పినట్టుగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంతోమంది ఎన్నో రంగాల్లో నిష్ణాతులు ఉన్నారు. ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు ఉన్నారు. మీ అందరూ కూడా మాకు మార్గ నిర్దేశం చేశారు. ఒక మంచి బాట చూపిస్తున్నారు, ఎలా ముందుకు వెళ్ళాలి జీవితంలో. అలాగా మా విషయానికి వస్తే మేము రాము గారు, మేమందరం ముందు చెప్పినట్టుగానే దైవంగా భావించే బాలు గారు, అలాగే ఇంకెంతో మంది, చిత్ర గారు కానివ్వండి, సచిన్ అవ్వనండి, రహమాన్ గారు కానివ్వండి, ఎంతోమంది ఇలాగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి కూడా ఈ రోజుకి కూడా వాళ్ళు ఒక నిండు కొండ తొణకదు అన్నది ఎలా సామెతం అందరికీ ఎలా తెలుసో, వాళ్ళని చూస్తే కూడా ప్రతి నిమిషం అదే అనిపిస్తుంది. ఇప్పుడే సంగీతం నేర్చుకున్నాను, లేకపోతే ఇప్పుడే ఆడడం నేర్చుకున్నాను, లేకపోతే ఇప్పుడే మ్యూజిక్ చేయడం నేర్చుకున్నాను అన్నట్టుగా వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని చూసి పాడడమో మ్యూజిక్ చేయడమో లేకపోతే ఆ ప్రొఫెషనల్ విషయాలు కాకుండా జీవితంలో ఎలా నడవాలి, మన నడవడిక ఎలా ఉండాలి అన్నది మేమందరం నేర్చుకుంటూ ఉన్నాము ఇక్కడ అందరం కూడా. సో ఎంతో అద్భుతంగా చంద్రబోస్ గారు ఈ పాటని రచించారు, అత్యద్భుతంగా కీరవాణి గారు స్వరపరిచారు, అంతే అద్భుతంగా కూడా చిత్ర గారు పాడారు. దీని మాతృక తమిళంలో వచ్చింది. ఆ చిత్రం ఆ పాట రాసింది కూడా పా విజయ్ గారు. తమిళనాడు ప్రభుత్వం ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళి ఆ పాటని తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీలో ఒక పాఠ్యాంశంగా చేర్చారు. సో అంత విలువైన పాట తెలుగులో కూడా వచ్చినందుకు మనందరం ఎంతో సంతోషపడాలి. అండ్ ఈ పాట కూడా మీ ప్రతి ఒక్కరికి అంకితం ఇస్తున్నాను. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని
థ్యాంక్ యూ సో మచ్. మరొక్కసారి చంద్రబోస్ గారికి మీ కరతాళ ధ్వనులు గట్టిగా. మన తెలుగు వాళ్ళు సంగీత అభిమానులండి. ఎంత హుషారైన పాట పాడినా, ఎంత మెలడీ అద్భుతంగా పాడారు పూర్ణిమ గారు. థ్యాంక్ యూ సో మచ్. అంత హాయిగా వింటూ మంచి సందేశాత్మకటువంటి మంచి సందర్భానికి తగినటువంటి పాట పాడినటువంటి పూర్ణిమ గారికి ఇంకొకసారి రికార్డు విన్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ అండి.